నమస్తే అందరికీ. ఈరోజైతే మా చైతన్య బర్త్డే. మా చైతు 5 ఇయర్స్ కంప్లీట్ చేసుకుని 6th ఇయర్‌లోకి అడుగుపెట్టాడండి. ఈరోజు గురువారం అనేసి మేమైతే బాబా టెంపుల్‌కి అయితే వెళ్ళాము. ఈ బాబా టెంపుల్ చాలా బాగుంటుంది. ఐడిపిఎల్‌లో ఉంటుంది. ఇంకా మేమైతే బాబాని దర్శనం చేసేసుకొని ఇంటికి వచ్చేసరికి చాలా లేట్ అయిపోయింది. ఆల్మోస్ట్ 1 అయిపోయింది. నేను లంచ్ కూడా ప్రిపేర్ చేయలే. చాలా ప్లాన్స్ వేసుకున్నాను. గులాబ్ జామ్ చేద్దాం, బిర్యానీ చేద్దాం అనేసి. ఇంకా టైం లేక ఇంక ఫటాఫట్గా సేమియా చేసేసాను. బర్త్డే రోజు స్వీట్ చేయకపోతే ఎలా అని సింపుల్గా సేమియా ప్రిపేర్ చేశాను. అలాగే మష్రూమ్ పన్నీర్ కర్రీ అయితే వండాను. ఇక వైట్ రైస్తో సరిపెట్టేసుకున్నాం. మేము ఆల్మోస్ట్ తినేసరికి 3:30, 4 అలా అయిపోయిందనమాట. ఇంకా మా వాడు డెకరేషన్ అనేసి స్టార్ట్ చేసాడు. ఇంకా బెలూన్స్ ఊదేసి ఇంక మేమైతే సింపుల్గా ఇలా అయితే డెకరేట్ చేసేసాము. ఈ డెకరేషన్ మీకు ఎలా అనిపించింది కామెంట్ చేయండి. ఇకైతే బర్త్డే టైం అయిపోతుంది. మా వాడు ఎదురు చూస్తున్నాడు ఎప్పుడు కేక్ కట్ చేద్దామా అనేసి. హ్యాపీ బర్త్డే టు యు, హ్యాపీ బర్త్డే టు యు, హ్యాపీ బర్త్డే టు యు. నువ్వు పట్టుకురా బాబు, పట్టుకో. హ్యాపీ బర్త్డే చైతు. హ్యాపీ బర్త్డే. కేక్ తిందుగాను. ఓకే. థ్యాంక్ యూ చెప్పు ఎవరికి చేతు. ఇటు 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 జీవన్ ఇటు చూడు. జీవన్ హ్యాపీగా ఉండాలి. ఓకేనా? స్మైల్. బాబాయ్ షర్ట్ కింద పక్కన ఫోటో వచ్చేస్తుంది. చైతు ఇటు. ఇక కేక్ కటింగ్ చేసేసి అందరూ బ్లెస్సింగ్స్ ఇచ్చేసి చక్కగా కొన్ని అయితే ఫొటోస్ దిగాము. ఇలా అయితే మా బాబు బర్త్డే జరిగింది. ఆ రోజు గురువారం కాబట్టి అందరూ టిఫిన్స్ తింటానన్నారు. ఇంకైతే నేను టిఫిన్స్ ప్రిపేర్ చేయడంలో అయితే బిజీ అయిపోయాను అనమాట. ఇక కేకు, చాక్లెట్స్, బిస్కెట్స్ ఇంకా అందరికీ పనిచేసి నేనైతే గారెలు వేయడం స్టార్ట్ చేశాను. ఇంకా ఆ రోజైతే టిఫిన్ గారెలు స్వీటుతో సర్వ్ చేసేసాము. ఇదండి ఈ రోజుకైతే. ఇంకా మా వాడికి వచ్చిన గిఫ్ట్స్ అన్నీ ఓపెన్ చేసి చక్కగా హ్యాపీగా ఆడుకున్నాడు. ఇదండి ఈ రోజుకైతే వీడియో. ఐ హోప్ యూ లైక్ ది వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై ఫ్రెండ్స్. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం.